ప్రధాని మోదీ ఇమేజ్ డ్యామేజ్ అయిందా? 11 ఏళ్ల మచ్చ లేకుండా పాలించిన ప్రధాని మోదీపై ఇప్పుడు పెద్ద మరకే అంటిందా అంటే అవునని అంటున్నారు నెటిజన్స్. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదంటూ పలుమార్లు హెచ్చరించిన ప్రధాని మోదీ తాజాగా కాల్పుల విరమణకు అంగీకారంతో తీవ్ర విమర్శలకు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో మోడీపై తెగ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీని గుర్తు చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. ఇందిరాగా ఉండడం అంత సులభం కాదంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం మొదలుపెట్టింది. పాకిస్తాన్ బుద్ధి తెలిసి కూడా కాల్పుల విరమణ ఒప్పుకొని తప్పు చేశామా అన్న చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై అంతటా విస్మయం వ్యక్తమవుతోంది. గంటలు గడుస్తున్నా మోడీ సైలెన్స్ వెనుక కారణం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో గత 2 రోజులుగా అంటే ఏదైతే శనివారం రోజు కాల్పుల విరమణ ఒప్పందం పైన భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంకు అంగీకరించడం, పాకిస్తాన్తో చర్చలు జరపడానికి అంగీకరించడం, ఈ విషయం పైన నరేంద్ర మోడీ వైఖరి పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వితౌట్ అంటే పాకిస్తాన్ సంబంధించి ఎలాంటి ఒక స్పష్టమైన ప్రకటన లేకుండా పాకిస్తాన్ సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేసుకున్నారనే దానిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే మోడీ స్వతహాగానే నరేంద్ర మోడీ మూడోసారి బీజేపీకి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో అవడానికి ఒక మెయిన్ ఫిగర్ అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి నాయకుల్లో మోడీ కొనసాగుతూ వస్తున్నాడు. అలాంటి నరేంద్ర మోడీ మీద భారతదేశంలో సహజంగానే పెద్ద ఎత్తున అతని పైన ఒక నమ్మకం కావచ్చు, విశ్వాసం ఉంటుంది. మోడీ ఒకసారి ఎంట్రీ అయితే లేకుంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగు ఉండదు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంతటి అంటే విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి ఎదురుగా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా ఫేస్ చేయగల నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక భారత్లో ఒక పేరుండేది. ఎందుకంటే గత 3 దఫాలుగా ఇది 3వ దఫా ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి సో చాలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. సంచలన నిర్ణయాలకు వేదిక అయింది మోడీ సర్కార్ అని చెప్పవచ్చు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి మొన్నటి కాల్పుల విరమణ ఒప్పందం పైన మాత్రం అతని వైఖరి పైన అతని నిర్ణయం పైన మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. నరేంద్ర మోడీ వైఖరికి సంబంధించి వ్యతిరేకంగా అనేక పోస్టులు పెడుతున్నారు. మోడీ డ్యామేజ్ ఇబ్బంది అయ్యే పరిస్థితికి వచ్చింది. సో మొత్తంగా కూడా ఎప్పుడైతే మోడీ ఆ నిర్ణయం తీసుకున్నాడో అక్కడి నుంచి కూడా సోషల్ మీడియాలో మోడీ టార్గెట్ గా కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. నరేంద్ర మోడీ ఏ విషయం చూసుకొని ఎందుకు పాకిస్తాన్ విషయంలో వెనుకడుగు వేశాడు, అమెరికా ఒత్తిడికి ఎందుకు తలొగ్గాడు అని చెప్పి అనేక అంశాలకు సంబంధించి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరొక సందర్భం ఆసక్తికర పరిణామం ఏంటంటే ఒకవైపు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూనే నరేంద్ర మోడీపై ట్రోల్ చేస్తూనే మరోవైపు అంటే దివంగత ప్రధాని మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పొగడ్తలతో ప్రశంసలతో స్తుతిస్తూ అదేవిధంగా ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు కొంత ఆమెను కీర్తిస్తూ పోస్టు పెడుతున్నారు. సో ఇది ఒక రకంగా ఇప్పుడు ఏంటంటే మొత్తం భిన్నంగా రాజకీయ కోణంగా మారింది, రాజకీయ యాంగిల్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ రెండు కూడా ఈ యొక్క పాకిస్తాన్ సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం పైన రాజకీయంగా ఒక రాజకీయ నాటకీయ పరిణామ వేదిక అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ కూడా దీన్ని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. అంటే విముఖ వ్యూహంతో ఒకవైపు నరేంద్ర మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచుకునేందుకు ఇందిరాగాంధీని వాడుకుంటున్నారా అని చెప్పి కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన వ్యవహారంలో సైలెంట్ గా ఉంటూ నరేంద్ర మోడీకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న పాకిస్తాన్ విషయంలో అదేవిధంగా తీవ్రవాదుల ఏరివేత విషయంలో పూర్తి స్థాయిలో కేంద్రానికి మద్దతుగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వానికి మద్దతిస్తూ వచ్చాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందంపై వెనక్కి తగ్గినప్పటి నుంచి కూడా మోడీని టార్గెట్ చేస్తూ ఒకవైపు ప్రతిపక్షాలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ కూడా ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏకంగా ఒక రకంగా రాజకీయంగా లబ్ధి కోసం అనుకోవచ్చు ఇందిరాగాంధీని తెరపైకి తీసుకొస్తున్నారు. 1971 సమయంలో యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ తెగ చూపింది. ఒకవైపు అమెరికా ఒత్తిడి కావచ్చు, ఎన్ని ఒత్తిడిలోనైనా ఐరన్ లీడ్ గా ముందు ఉండి యుద్ధం చేసింది. యుద్ధంలో పాకిస్తాన్ మట్టి కనిపించింది, విజయం సాధించింది.
వచ్చింది, ఇందిరాగాంధీ చొరవతోనే బంగ్లాదేశ్ కు విముక్తి కలిగింది, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం ఏర్పాటైందని చెప్పేసి కూడా పొగడ్తలతో నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో ఇందిరాగాంధీకి సంబంధించి ఐరన్ లేడీ ఇందిరాగాంధీ ఒక అంటే ప్రధాని కాంగ్రెస్ సంబంధించినటువంటి టీమ్స్ మొత్తం సోషల్ మీడియా టీమ్స్ కూడా ఇందిరాగాంధీని ప్రశంసిస్తూ అదే సమయంలో మోడీని ఇమేజ్ డ్యామేజ్ చేసే రకంగా కంపారిజన్ తో పోస్టులు పెడుతున్నారు. సో ఈ రకంగా మొత్తంగా పాకిస్తాన్ సంబంధించి వ్యవహారము కాల్పుల విరమణ ఒప్పందం మొత్తం రాజకీయంగా రంగు పులుముకుందనుకోవచ్చు. ఒకవైపు బీజేపీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా సోషల్ మీడియాలో యాక్టివేట్ అయ్యి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మొత్తంగా కూడా టీమ్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఒక రకంగా ఫెయిల్యూర్స్ అని. కానీ ఇక్కడ మరొక ఆసక్తికర అంశం ఏంటంటే నరేంద్ర మోడీ మొత్తంగా కూడా ఇప్పటి వరకు కూడా సైలెన్స్ గా ఉన్నాడు. కాల్పుల విరమణ ఒప్పందం సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేవలం మీడియాలో కొన్ని ప్రకటనలు వచ్చాయి తప్ప అఫీషియల్ గా ఎక్కడ పాల్గొనలేదు, ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. ఎందుకంటే పెహల్గాం దాడి ఘటన తర్వాత నరేంద్ర మోడీ చాలా సీరియస్ గా ఉన్నాడు. పాకిస్తాన్ విషయంలో కావచ్చు, తీవ్రవాద విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ తీవ్రవాదాన్ని ఏరివేయాలి, పాకిస్తాన్ సంబంధించి తగిన బుద్ధి చెప్పాలనే ఒక నిర్ణయంతో సంకల్పంతోనే రంగంలోకి దిగాడు. దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ తెరపైకి తీసుకొచ్చాడు. ఆపరేషన్ సింధూర్ తో ఆ తీవ్రవాద శిబిరాలని కూడా ధ్వంసం చేశాడు. దాదాపుగా 100 మంది పైగా ఉగ్రవాదులను మట్టి కనిపించాడు. సో ఇది కంటిన్యూ అవ్వాలని చాలా మంది ఇండియాలో ఉన్నటువంటి మెజార్టీ భాగం కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు, అంత ఎందుకు బీజేపీలోని కూడా కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంత భావజాలం కలిగిన వ్యక్తులు కావచ్చు, మోడీ అనవసరంగా వెనుకడుగు వేశాడా అనే ఒక చర్చ కూడా దారితీసింది. సో మోడీ అట్లనే అగ్రెసివ్ గా పాకిస్తాన్ విషయంలో ముందుకెళ్లాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్ అనేక కుట్రలకు పాల్పడుతూ ఉంది, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై దాడులకు తెగబడుతూ ఉంది. ఒకవైపు భారత్ పైన దాడులకు దిగుతూనే మొన్నటికి మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేకమైన పరిణామాలు చూసాము. 48 గంటల్లో పాకిస్తాన్ వేలాది డ్రోన్స్ తో అదేవిధంగా హై స్పీడ్ మిజైల్స్ తో భారత్ పై దాడికి తెగబడింది. కాకపోతే భారత్ ఆర్మీ సరైన సమయంలో రియాక్ట్ అవడం వల్ల పెను ప్రమాదం, పెను విధ్వంసం జరిపింది. ఎందుకంటే ఒకవైపు ఆసుపత్రులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను, అదేవిధంగా ప్రార్థనా మందిరాలను, ఇవన్నీ ఆలయాలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మిజైల్స్ దాడి పాల్పడింది. అప్పటికీ భారత ఓపికతో వాటిని అన్ని నిర్వీర్యం చేసింది కాబట్టి పెను ప్రమాదం తప్పింది. కానీ లేని తరంలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది, కొన్ని పెను విధ్వంసం జరిగేది. సో ఇది వైపు ఇలా ఉంటే పాకిస్తాన్ ఒకవైపు గోతికాడ నక్కలా కావచ్చు, లేకుంటే ఒక దొంగ కుట్రలు చేస్తూ భారత్ పై దాడికి తెగబడుతుంటే నరేంద్ర మోడీ మాత్రం సైలెన్స్ ఉండడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కాల్పుల విరమణకు ఒప్పుకునేది కాకుండా అనవసరంగా అమెరికా పెత్తనం ఏంది మన పైన, భారత్ పైన, అమెరికా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి నరేంద్ర మోడీ ఎందుకు లోనయ్యాడు అనేది చర్చ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ విషయంలో దాదాపుగా 12 ఏళ్లుగా మోడీ హవా కొనసాగుతూ వస్తుంది. మోడీ అత్యంత శక్తివంతమైన నాయకుడు ఉన్నాడు, శక్తివంత ప్రధానిగా మోదీ ఏది దలుచుకుంటే ఏ నిర్ణయం చేసినా అది ఫైనల్ అవుతూ వచ్చింది. అదే 370 ఆర్టికల్ కావచ్చు, లేకుంటే పౌర హక్కు చట్టం కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి 370కి సంబంధించిన కాశ్మీర్ విషయంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కావచ్చు, చాలా కఠినమైన అనేక నిర్ణయాలు తీసుకున్నాడు. సో మోడీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు సక్సెస్ఫుల్ గా విజయవంతమయ్యాయి. రీసెంట్ గా తీసుకున్నటువంటి వక్ఫ్ బోర్డు చట్టం సంబంధించి కూడా అనేకమైన సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. అలాంటి మోడీ పాకిస్తాన్ విషయంలో వెనుకడుగు వేశాడా అంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకు మరి మోడీ వ్యూహం వెనుక ఏం దాగి ఉందనేది కొంత ఓపెన్ చేసి మోడీ మాట్లాడాలని డిమాండ్ కూడా వినబడుతోంది. సో ఈ రోజు మాత్రం పాకిస్తాన్, భారత్ కు మాత్రం 2 దేశాల మధ్య చర్చలు జరగబోతున్నాయి DGMO ఆధ్వర్యంలో. సో అది మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది, అది కాస్త సాయంత్రంకు మారింది సమయం. ఆ సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో ఎలాంటి ఎజెండాను పెట్టబోతున్నారు పాకిస్తాన్ మీద. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు కావచ్చు, POK ముఖ్యంగా మనం మరొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, లేకుంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆక్రమిత కాశ్మీర్ POKను ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మంచిగా మనకు దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చింది. పాకిస్తాన్ బుద్ధి చెప్పే సమయం వచ్చింది. అలాంటి మంచి తరుణాన్ని, మంచి అవకాశాన్ని భారత్ కోల్పోయింది. సో మోడీ కొంత వెనుకడుగు వేసేది కాకుండా అదే విధంగా పాక్ పై అటాక్ దిగాల్సి ఉండేది అని చెప్పేసి మెజార్టీ ప్రజలు కావచ్చు మోడీ నుంచి అది ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానికి భిన్నంగా మోడీ మాత్రం కాల్పు విరమణ ఒప్పందానికి ఓకే చెప్పి వెనుకడుగు వేయడాన్ని మాత్రం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపైనే గత 2 రోజులుగా అంటే శనివారం రాత్రి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మోడీపై ట్రోల్స్ వస్తున్నాయి. అదే సందర్భంలో ఇందిరాగాంధీ పైన ప్రశంసలు వస్తున్నాయి. ఒకవైపు బీజేపీ సంబంధించినటువంటి ప్రధాని
నరేంద్ర మోడీ పైకేమో ఇమేజ్ డ్యామేజ్ అయ్యే వ్యవహారం, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇందిరాగాంధీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం. సో రెండు విధాల ఒక రకంగా రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి బీజేపీ కావచ్చు, అదే కాంగ్రెస్ కావచ్చు, రెండు తమ వంతు రాజకీయ ప్రయోజనం కోసం మొత్తంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను పాకిస్తాన్ సంబంధించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంశాన్ని రెండు పార్టీలు రాజకీయ లబ్ధికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం అల్టిమేట్ గా కోరుకుంటుంది ఏంటంటే ఫస్ట్ పాకిస్తాన్ నుంచి వదులుతున్నటువంటి ఏదైతే తీవ్రవాదం ఉందో ఆ తీవ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో దశాబ్దాల కాలంగా ఎంతో మంది అమాయకులైనటువంటి ప్రాణాలను బలిగి ఉన్నటువంటి ఈ యొక్క మొత్తంగా కూడా తీవ్రవాదాన్ని ఖచ్చితంగా మనం అంతం చేయాల్సిందే అని చెప్పేసి మెజార్టీ ప్రజలు కావచ్చు, ఇండియా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే పెహల్గాం దాడి ఘటన మాత్రం ముమ్మాటికి చాలా దురదృష్టవశాత్తు అనేక మంది అంటే 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగి ఉన్నారు. ఒక మత ఛాందసవాదంతో ఒక హిందువులను టార్గెట్ చేస్తూ అదేవిధంగా తమ భార్యలు ఎదుటమంటే భర్తలను ఆ కుంకుమలను అంటే కాల్చి చంపి ఆ భార్యల యొక్క పసుపు కుంకుమాలను చెడపరిచినటువంటి తీవ్రవాదులను ఖచ్చితంగా శిక్షించాల్సిందే, అంతం చేయాల్సిందే అని చెప్పేసి భారతావని కోరుకుంటుంది. ఈ సమయంలో ఒక మంచి మూమెంట్ ఉన్న తరుణంలో పాకిస్తాన్ విషయంలో సీరియస్ గా వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా మోడీ వెనుక బ్యాక్ స్టెప్ వేయడానికి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. సో ఇది మాత్రం ఒక రకంగా ప్రస్తుతం ఉన్న తరుణంలో నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక అడుగు వెనుకకి వేశాడంటే 10 అడుగులు ముందుకు వేసే తత్వం నరేంద్ర మోడీది, ప్రధాని నరేంద్ర మోడీది. సో భవిష్యత్తులో వేసే అడుగులు పాకిస్తాన్కు మాత్రం వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. ఎందుకంటే వ్యూహాత్మక మౌనం మోడీ ఒక అడుగు వెనుక వేశాడంటే దానికి చాలా పాకిస్తాన్ సంబంధించి చాలా సీరియస్ గా ఆ పాకిస్తాన్ అనేక అనుభవాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పేసి బీజేపీ నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే నిన్న కూడా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పేసి కూడా ఒక ప్రకటన వచ్చింది. పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తంగా పీఓకే ముమ్మాటికి భారత్ అని చెప్పేసి ప్రకటన వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మోడీ వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనుకకేశాడు. ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఒక పెను సవాల్గా మారుతున్నటువంటి నుంచి ఖచ్చితంగా పెను సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. మోడీ రూపంలో కావచ్చు, భారత్ రూపంలో కావచ్చు, పాకిస్తాన్ అనేక ఒక ఛాలెంజ్లు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఇటు బీజేపీ నుంచి అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న సమాచారం. వైశాలి, అయితే ఈ ఒక్కసారిగా మోడీపై వ్యతిరేకత వస్తుంది. నిజానికి మోడీ వెనకడుగు వేయడంపై బీజేపీలో ఏమని చర్చించుకుంటున్నారు? సార్ వైశాలి, ఒకటి బీజేపీ నుంచి వస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదాలకు సంబంధించినటువంటి అనేకమైన ఆధారాలు ప్రపంచ దేశాల ముందు ఉంచాము. ప్రపంచ దేశాలకు సంబంధించిన అంటే పెహల్గాం దాడి ఘటనతో మొదలు పుల్వామా కావచ్చు, అంత ముందుకు ముంబై పేలులు కావచ్చు, వీటన్నిటికీ వ్యూహరచన అంతా కూడా పాకిస్తాన్ కేంద్రంగా లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ ఈ రెండుకు సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థల కేంద్ర కార్యాలయంలోనే ఈ వ్యూహాలు రచించారని చెప్పేసి ఇప్పటికైనా స్పష్టమైన ఆధారాలు ప్రపంచ దేశాలందరికీ ఇచ్చాయి. అమెరికాతో సహా రష్యా కావచ్చు, ఇతర అన్ని దేశాలకు కూడా భారత్ అనేక సందర్భాల్లో ఈ యొక్క ఆధారాలు ప్రపంచ దేశాల ముందు ఉంచింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అమెరికా కొద్దిగా ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి శాంతియుత పరిస్థితి నెలకొల్పాలి, ఏదంటే పీఓకే విషయం కావచ్చు, తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్తో మేము చర్చలు జరుపుతాము, మీరు మాకు సహకరించండి, మీరు కూడా కొద్ది రోజులు మా మాట ప్రకారము మాకు మాట గౌరవానికి ఇచ్చి 2 రోజులు పాకిస్తాన్ విషయంలో వేచి అంటే ఆచితూచి వేచి చూసే ధోరణితో ప్రవర్తించండి అని చెప్పేసి అగ్రరాజ నుండి అమెరికా నుంచి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ద్వారా ఒక సందేశాన్ని మోడీకి ఇచ్చారు. సో మోడీ కూడా కొంత వేచి చూస్తే బాగుంటుంది. సో అగ్రరాజ అమెరికా చెబుతుంది, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకపక్షంగా దాడులు దిగితే భవిష్యత్తులో ప్రపంచ దేశాల మద్దతు దక్కకపోతే నెగిటివ్ గా అవుతుంది. సో ఒక మాట ఇప్పుడు ఎట్లయితే అమెరికా చెబుతుందో దాని ప్రకారం విని చూద్దాం. ఒక అల్టిమేట్ గా మన భవిష్యత్తు మన ప్రణాళికలు మనకుంటాయి. పాకిస్తాన్ విషయంలో ఏం చేయాలో మనకు ఒక ఖచ్చితమైన ఒక స్పష్టమైన వైఖరి ఉంటుంది. కానీ ఒక అవకాశంగా ఇద్దాము, పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం తోక జాడించినా ఇక భవిష్యత్తులో మనం ఏం చేయాలో మనకు క్లారిటీ ఉంది కాబట్టి అనే ఒక ఉద్దేశంతో మోడీ ఉన్నాడు. ప్రస్తుతం మోడీ వెనుకడుగు వేయలేదు. మోడీ సైలెన్స్ కున్నంత మాత్రాన దాన్ని ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే రాజకీయంగా కావచ్చు, సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ట్రోలింగ్ అంతా కూడా అది తాత్కాలికమే. మోడీ ప్రతి వ్యూహం కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ కు అనేకమైనటువంటి ఛాలెంజ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మోడీ ఖచ్చితంగా ఒక ముందడుగు వెనుకడుగు వేశాడంటే దానికి చాలా అడుగులు ముందుకు వేయబోతున్నాడు. పాకిస్తాన్ కి ఇబ్బందికరంగా అనేక పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఉన్న సైలెన్స్ మోడీకి మరింత అంటే భవిష్యత్తులో ఒక మంచి ఇమేజ్ తెచ్చిపెడతాయి. ఇవన్నీ తాత్కాలికమే.
వ్యూహాత్మక మౌనమే అని చెప్పేసి ఇటు బీజేపీ వర్గాలు చెప్తా ఉన్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.